Hello friends, very good morning. Welcome back to my another video. నా జీవితాన్ని బెటర్‌గా చేసిన అంటే 10x బెటర్‌గా చేసిన ఒక అలవాటు గురించి మాట్లాడతా. అంటే నా సెల్ఫ్ ట్రాన్స్‌ఫర్మేషన్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు అసలు నేను దేనితో స్టార్ట్ చేశాను? ఎలా స్టార్ట్ చేశాను? చాలామందికి వాళ్ళ సెల్ఫ్ ట్రాన్స్‌ఫర్మేషన్ జర్నీ స్టార్ట్ చేయడానికి ఇబ్బంది పడతా ఉంటారు. అంటే వాళ్ళు రియలైజ్ అవుతారు ఆ లైఫ్‌లో ఏదో ఒక పర్టిక్యులర్ థింగ్ చేంజ్ చేసుకోవాలి. వాళ్ళ లైఫ్‌ని బెటర్ చేసుకోవడానికి. అంటే ఆల్ ద యాస్పెక్ట్స్ లైక్ పర్సనల్‌గా గానీ, ఎమోషనల్‌గా గానీ, ఫిజికల్లీ ఆహ్, కెరియర్ వైస్ వాళ్ళు మెయింటైన్ చేసే రిలేషన్‌షిప్స్ అంటే అన్ని రకాలుగా మనం అంటే ఆల్ యాస్పెక్ట్స్‌లో మన లైఫ్‌ని బెటర్ వేలో మనం తీసుకెళ్ళగలిగితే దెన్ వి విల్ బీ హ్యావింగ్ ఎ వెరీ హ్యాపీ అండ్ అబండెంట్ లైఫ్. రైట్? సో, అది మనము వన్స్ ఆ సెల్ఫ్ ట్రాన్స్‌ఫర్మేషన్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు మనకు తెలియాల్సిందేంటంటే, ఇవేవి కూడా ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్స్‌తో డిపెండెన్సీ లేదు. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ అవర్ ఇన్ ఇన్ అవర్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్. అంటే మన ప్రతిరోజు చేసే పనులు గానీ, మన హ్యాబిట్స్ గానీ, మన మీద మనం ఆహ్, ఆహ్, మెంటల్‌గా, ఫిజికల్‌గా మనం వర్క్ చేసుకునే విధానంలో డిపెండ్ అయ్యి ఉంటుందని మనం ఇనీషియల్‌గా తెలుసుకోవాలి. అట్ ది సేమ్ టైం అసలా ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ జర్నీ అనేది ఎలా స్టార్ట్ చేయాలి అనేది చాలామందికి తెలీదు. అంటే తెలిసినా సరే అంటే ఇన్ ది సెన్స్ వాళ్ళు స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసిన కొన్ని రోజులకి గివ్ అప్ ఇచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఆ జర్నీ అనేది అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించదు. కొన్ని రోజులు ఫాలో అవుతారు. దెన్ దే విల్ కమ్ బ్యాక్ టు దేర్ ప్రీవియస్ వర్షన్. అట్ ది సేమ్ టైమ్ చాలామందికి అంటే వాళ్ళు లైఫ్‌ని చేంజ్ చేసుకోవాలనుకుంటారు. బట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలీదు. సో, దిస్ ఈజ్ సేమ్ థింగ్ హ్యాపెన్ టు మీ ఫ్యూ ఇయర్స్ బ్యాక్. వెన్ నేనెప్పుడైతే నీ నా లైఫ్‌ని డిఫరెంట్ ప్రాస్పెక్టివ్‌లో నేను చూడాలనుకున్నా. అంటే డిఫరెంట్ యాంగిల్‌లో నేను అన్ని విధాలుగా నేను ఆహ్, ఆహ్, బెటర్ వర్షన్‌గా మారాలి. నా లైఫ్‌ని చేంజ్ చేసుకోవాలి. నా ఫైనాన్షియల్ ఇంప్రూవ్ చేసుకోవాలి. అట్ ది సేమ్ టైమ్ నా హెల్త్‌ని ఇంప్రూవ్ చేసుకోవాలి అని ఎప్పుడైతే నేను డిసైడ్ అయ్యి నేను సెల్ఫ్ ట్రాన్స్‌ఫర్మేషన్ జర్నీ స్టార్ట్ చేశానో, స్టార్ట్ చేసినప్పటికు ఇనీషియల్‌గా నేను చాలా ఇబ్బంది పడ్డాను. అంటే దేనితో స్టార్ట్ చేయాలో తెలియలే. ఇనిషియల్‌గా ఒక మల్టిపుల్ టైమ్స్ నేను జిమ్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను. వర్కౌట్ చేయాలి. ఆహ్, ఆహ్, బాడీ ఫిట్‌గా పెట్టుకోవాలి. అలాగనమాట. అట్ ది సేమ్ టైమ్ డైట్ ఫాలో అయ్యేవాడిని. కొన్ని డైట్స్ అనమాట. అంటే నేను కొన్ని రోజులు రైస్ తినకుండా ఉండిపోవడము, లేదు అంటే ఓన్లీ డైలీ ఆహ్, 1 ఆర్ 2 టైమ్స్ తినడము. సో, ఇలా డైట్ ఫాలో అయ్యేవాడిని. ఇవేవి కూడా కొన్ని రోజుల వరకే నేను ఫాలో అవ్వగలిగేవాడిని. ఆ తర్వాత నేను ఫాలో అవ్వలేకపోయేవాడిని. అంటే ఆహ్, అవి నాకు కొద్దిగా అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. దెన్ అవి నేను స్టెప్ బ్యాక్ ఏసి ఇంకా చేయలేకపోయాననమాట. ఓకే. సో, అప్పటికే నేను రియలైజ్ అయిందేంటంటే, నేను ఆల్రెడీ బాడీ ఓవర్ వెయిట్ ఉన్నాను. ఆహ్, వన్స్ నేను ఒకసారి చెక్ చేసుకుంటే 94-95 కిలోస్ ఉన్నాననమాట. సో, నా హైట్‌కి అది ఓవర్ వెయిటే. సో, నా ఐడియల్ వెయిట్‌కి అంటే నా వెయిట్‌కి నా హైట్‌కి ఐడియల్ వెయిట్ అనేది 75 కిలోస్ ఉండాలి అని చెప్పేసి చూసాననమాట. సో, అప్పుడు నేను టార్గెట్ పెట్టుకున్నా. ఒక 75 కిలోస్‌కైతే నేను కంపల్సరీగా తగ్గాలి అని. తగ్గాలని ఒక టార్గెట్ పెట్టుకున్నాను గానీ, కరెక్ట్ ప్రాసెస్ నాకు దొరకట్లేదు. కరెక్ట్ గైడెన్స్ దొరకట్లేదు. అండ్ ఇలాగే టీవీలో గానీ, యూట్యూబ్‌లో గానీ చాలామంది వర్కౌట్‌లు చేయడం చూసి ఇన్‌స్పైర్ అయ్యి జిమ్‌కెళ్ళడము. ఒక 2 వీక్స్ ఎళ్లి మళ్ళీ తిరిగి ఆహ్, ఆహ్, డ్రాప్ అయిపోవడము. ఇవన్నీ చేశాను. ఏది నాకు రిజల్ట్ ఇవ్వలేదు. ఇవ్వకపోయేసరికి ఇంకా ఐ వాస్ ట్రైయింగ్ సో మెనీ థింగ్స్. ఆల్ ఆఫ్ సడెన్ ఏమైంది, ఒకసారి ఒక పర్సన్ మా ఆఫీస్‌లో మా ఆఫీసే బట్ ఐ డోంట్ నో దట్ పర్సన్. బిల్డింగ్ చుట్టూ వాకింగ్ చేస్తూ కనిపించారనమాట. ఇన్‌ఫాక్ట్ అతను నాకు కొన్ని నెలల నుంచి నేను చూస్తున్నాను. ఆల్మోస్ట్ ఒక మోర్ దాన్ 10 మంత్స్ నుంచి నేను అతన్ని చూస్తున్నాను. ఆహ్, చూస్తున్నాను గానీ నేను అంతగా అబ్జర్వ్ చేయలేదు. అప్పుడు ఇనీషియల్‌గా అతను వాకింగ్ చేస్తున్నప్పుడు
చాలా బల్కీగా అండ్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ షేప్ ఉన్నాడనమాట, ఉండేవాడు. ఆ తర్వాత నేను ఎప్పుడైతే ఈ సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ స్టార్ట్ చేశానో అండ్ మల్టిపుల్ ఆప్షన్స్ నేను ట్రై చేశాను, జిమ్ కానీ లేకపోతే డైట్ కానీ, ఏది వర్కౌట్ అవ్వకపోయేసరికి ఐ వాజ్ లుకింగ్ ఫర్ అదర్ ఆప్షన్స్. అప్పుడు ఆల్ ఆఫ్ సడన్ ఒక 10 months తర్వాత ఆ సేమ్ పర్సన్ బిల్డింగ్ చుట్టూ ఈవినింగ్ టైంలో టీ బ్రేక్లో తిరుగుతుండడం చూశాను. బట్ ఆ కొన్ని మంత్స్ అయిపోయిన తర్వాత ఆ జర్నీలో అసలు ఐ వాజ్ షాక్డ్ అనమాట. అంత ట్రాన్స్ఫర్మేషన్ అనేది నేను నా కళ్ళ ముందు చూసినట్టు అనిపించింది. చాలా ఫిట్గా, చాలా హ్యాండ్సమ్గా, సేమ్ అంటే ఆ పర్సన్ అనే అతని బాడీ లాంగ్వేజ్ కంప్లీట్గా చేంజ్ అవ్వడం చూశాను. చాలా బాగా అనిపించింది. నేను ఆయన నాకు తెలియదు కాబట్టి నేను మాట్లాడలేకపోయాను. బట్ నా వేరే కొలీగ్ ఒకతను ఉన్నారు నా పక్కన, అతనికి తెలిసిన అతనికి అడిగా, అతనికి వెళ్ళి కనుక్కోమని చెప్పేసి అన్నా, ఏం చేశారు ఏంటి ఆయన వెయిట్ రిడక్షన్కి. ఎందుకంటే నేను ఫస్ట్ ఇనీషియల్గా చూసినప్పుడు డెఫినెట్లీ అతను ఒక మోర్ దాన్ 100 kilos ఉండి ఉంటాడు, అంత బల్కీగా ఉండే. తర్వాత ఒక నియర్లీ 1 year ఆ టైం ఆ గ్యాప్లో తర్వాత అతను బిలో 80 అలాగ వచ్చేసిన బాడీ వెయిట్ అనేది నాకు తెలుస్తుంది అన్నమాట. ఓకే, సో మా ఫ్రెండ్ వెళ్ళి నార్మల్గా అడిగితే నేను వింటున్నాను ఆయన చెప్పే ప్రాసెస్ అంతాను. అతను సింపుల్గా స్టార్ట్ చేసింది వాకింగ్తో స్టార్ట్ చేసాడు. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. అంటే మార్నింగ్ టైం లెగంగానే ఆయన కొద్దిగా వామ్ వాటర్ తాగి వాకింగ్ స్టార్ట్ చేయడం ఒక 1 hour, అలాగే ఈవినింగ్ ఒక 1 hour కంటిన్యూస్గా డైలీ చేసుకుంటూ అలాగా రావడం వల్ల ఆయన ఫిజికల్ అపియరెన్స్ మారింది. ఆయన ఫ్యాట్ బర్న్ చేయగలిగారు. అట్ ది సేమ్ టైం ఆయన వాకింగ్ వల్ల చాలా విషయాలు కొత్త బెటర్ హ్యాబిట్స్ ఆయన లైఫ్లోకి ఇంట్రడ్యూస్ అయినాయి. అలా చెప్పుకుంటూ వచ్చారనమాట. వచ్చినప్పుడు నాకు కూడా అనిపించింది, అరే ఇదేదో అంటే ఇన్స్పిరేషన్ అనిపించింది. అంటే ఒక మనిషి మారాలి అంటే ఏదో పెద్దగా చేయాల్సిన అవసరం లేదు. ఇనీషియల్గా పెద్దగా చేయాల్సిన అవసరం లేదు, కష్టమైన పనులు చేయాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్ థింగ్సే, అది కూడా తెలిసిన థింగ్సే చేయగలుగుతూ ముందుకు వెళ్తుంటే ఆటోమేటిక్గా అదే ఆ యాక్షన్సే మళ్ళా బెటర్ యాక్షన్స్కి మనకి అవకాశం ఇస్తుంది. సో నేను కూడా అప్పుడు డిసైడ్ అయ్యాను అనమాట. ఓకే, నాకెందుకంటే వాకింగ్ ఆయన చేసి వెయిట్ రెడ్యూస్ అవ్వడం, ఆ ఫిజికల్ అపియరెన్స్ మార్చుకోవడం, ఇది ఎందుకు నాకు ఇన్స్పైర్ అనిపించిందంటే, నేను వాకింగ్ చేయడం అనేది నాకు చిన్నప్పటి నుంచి కొద్దిగా అలవాటు, ఇష్టం. అంటే నన్ను నేను విజువలైజ్ చేసుకుంటూ ఎంత దూరమైనా సరే నేను వాకింగ్ చేసుకుంటూ వెళ్ళగలను. నా టీనేజ్ టైంలో ఉన్నప్పుడు నాకు బాగా గుర్తు, నేను కాలేజీకి వెళ్ళాలి అంటే ఇంటి దగ్గర బస్ స్టాప్ ఉన్నా సరే, రూమ్ దగ్గర బస్ స్టాప్ ఉన్నా సరే, నెక్స్ట్ బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళి మరీ ఎక్కేవాడిని. అట్ ది సేమ్ టైం కాలేజ్ దగ్గర ఎక్కకుండా ఆ ముందు స్టాప్ దగ్గర దిగిపోయి నేను మళ్ళీ వాకింగ్ చేసుకుంటూ వెళ్ళేవాడిని. అంటే ఆ విధంగా నాకు వాకింగ్ అంటే అంత ఎనర్జీ ఇచ్చేది. అంటే ఆ వాకింగ్ చేస్తున్నప్పుడు సమ్హౌ నా బెటర్ వర్షన్ విజువలైజ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చేది అనమాట. సో అలాగ చేసేవాడిని కదా, అదే సేమ్ ఇంట్రెస్టింగ్ థింగే నేను ఇప్పుడు ఫాలో అయితే ఎలా ఉంటుంది, రైట్? ఆయన చెప్పినట్టు ఏదో తెలియని విషయాలు పెద్ద విషయాలు చేయాల్సిన అవసరం లేదు. ఓకే, నేను ఐ విల్ స్టార్ట్ విత్ ఓన్లీ 30 minutes ఆఫ్ వాకింగ్ డైలీ ఇన్ ద మార్నింగ్. అది డిసైడ్ అయ్యాను. సో డిసైడ్ అయిన తర్వాత ఇంకా కంటిన్యూ చేశాను అనమాట. నేను ఎక్కడ బ్రేక్ ఇవ్వలేదు. ఎటువంటి పరిస్థితులైనా సరే 30 minutes వాకింగ్ అనేది డైలీ నేను చెయ్యాలి, మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ. బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నేను మార్నింగే చేసేవాడిని, ఎందుకంటే మార్నింగ్ నాకు ఆ ఎనర్జీ బాగుండేది. అలా 30 minutes నుంచి 60 minutes చేశాను, 1 hour చేశాను, అలా 1.5 hour చేశాను. అలా చేస్తూ వెళ్తుంటే నాకు కొన్ని అవకాశాలు ఇచ్చింది. అండ్ ఆ పర్టికులర్ హ్యాబిట్ అనేది నా వెయిట్ రిడక్షన్కి హెల్ప్ అయ్యింది. అంటే నా వెయిట్ రిడక్షన్ ఒక్కదానికి కాదు, మిగతా ఆస్పెక్ట్స్లో కూడా నాకు హెల్ప్ అయ్యింది. ఏ విధంగా? నేను బుక్స్ చదవడం స్టార్ట్ చేశాను. ఓకే, ఆల్సో నాకు ఒక ప్రాపర్ డైట్ ప్లాన్ అనేది నాకు నా
అవగాహనకు వచ్చింది. ఓకే. ఏం తినాలి, ఏం తినకూడదు, ఏ టైంలో తినాలి, అలాగనమాట. ఎంత తినాలి, ఎంత క్వాంటిటీ తినాలి అంటే నేను ఏది కాన్షియస్గా ముందే ప్రిపేర్ అయ్యి నేను పెట్టుకోలే. సో ఆటోమేటిక్గా నా మైండ్కి అది తెలిసిపోయిందనమాట. సో అలాగే చాలా విషయాల్లో నేను బెటర్గా నేను ట్రాన్స్ఫార్మ్ అయ్యాను బికాస్ ఆఫ్ దట్ సింపుల్ వాకింగ్ హ్యాబిట్ నేను స్టార్ట్ చేసినప్పుడు. సో ఈ విధంగా నా లైఫ్ని నేను ఇంపాక్ట్ చేసుకున్నాను ఒక సింపుల్ థింగ్తో, అది కూడా నాకు తెలిసిన విషయంతో. మనలో చాలామంది చేసే తప్పు ఏంటంటే సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ అంటే చాలా పెద్దగా చేంజ్ అయిపోలే, డ్రాస్టిక్ చేంజెస్ వచ్చేయాలి అండ్ వితిన్ ఫ్యూ డేస్లో వచ్చేసేయాలి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఏది కూడా అంత తొందరగా వచ్చేది ఎక్కువ రోజులు ఉండదు. ఓకే. లాంగ్ రన్లో ఏదైతే మీ దగ్గరికి వస్తుందో మీరు పేషెన్స్గా మీరు కంటిన్యూగా వర్క్ చేసుకుంటూ కన్సిస్టెన్స్గా వర్క్ చేసుకుంటూ వెళ్తూ వచ్చిన దాన్ని అది ఎక్కువ రోజులు మీ బాడీకి మీ మైండ్కి అలవాటు చేసుకొని అది మీ లైఫ్ స్టైల్లో ఒక పార్ట్గా మీరు చేసుకోగలరు. అంతేగాని వితిన్ 30 డేస్లో మీ వెయిట్ రిడక్షన్ 15 kgs 20 kgs రిడ్యూస్ అయిపోతుంది అంటే చాలామంది పబ్లిసిటీ చేస్తూ ఉంటారు కదా, మేము 20 kilos తగ్గించేస్తాం, 15 kilos తగ్గించేస్తాం. మేబీ వాళ్ళు డిఫరెంట్ డైట్ ప్లాన్స్తో తగ్గించవచ్చు, బట్ మీరు ఎక్కువ రోజులు దాన్ని మెయింటైన్ చేయలేరు. ఓకే. అండ్ మీ లైఫ్ స్టైల్లో మీరు ఇంటిగ్రేట్ చేసుకోలేరు, ఎందుకంటే అవి చాలా కష్టంగా అనిపిస్తాయి ఇనిషియల్గా. సో మీరు ఎప్పుడైనా సరే ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మీరెవరైనా సరే మీ లైఫ్ని ఒక బెటర్ వేలో ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఇది పెద్దగా చేయడానికి ట్రై చేయకండి. మీకు అప్పుడు వరకు అలవాటు లేనివి కూడా మీరు ట్రై చేయకండి. ఓకే. మీకు అంతవరకు ఉన్న ఒక్క పాజిటివ్ యాక్టివిటీ ఏదైతే ఉందో, దట్ టు ఫిజికల్ యాక్టివిటీ. సో ఫర్ ఎగ్జాంపుల్ వాకింగ్, జాగింగ్, రన్నింగ్, సైక్లింగ్, ప్లేయింగ్ సమ్ గేమ్, ఫిజికల్ గేమ్, ఎనీథింగ్ ఏదైనా తీసుకోండి. అది తీసుకొని రోజుకి ఒక హాఫ్ అన్ అవర్తోనే స్టార్ట్ చేయండి. 30 minutes కంపల్సరీగా చేస్తాను పెట్టుకోండి. కంపల్సరీ. మరే నేను ఈరోజు చేశాను కదా రేపటికి బద్దగించేస్తాను అలా కాకుండా, అందుకే మీకు ఇంట్రెస్ట్ ఉన్న థింగ్ని మీరు తీసుకుంటే డెఫినెట్గా దాన్ని కంటిన్యూ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. దట్టు మీరు ఎక్కువసేపు చేయాల్సిన అవసరం లేదు. మీరు చేయవలసిందల్లా మీరు మార్నింగ్ లేవడం, రెడీ అవ్వడం, కిందకి దిగి బయటికి వెళ్ళి ఆ ఫిజికల్ యాక్టివిటీ కంప్లీట్ చేయడం. దట్స్ ద ఓన్లీ ఛాలెంజింగ్ థింగ్. ఏంటంటే మార్నింగ్ లేవాలి, మీరు రెడీ అవ్వాలి, బయటికి వెళ్ళాలి. అదే ఛాలెంజింగ్. వన్స్ మీరు బయటికి వెళ్ళిపోయారనుకోండి, మీ ఇంట్రెస్టింగ్ ఏదైతే ఉందో అదే మిమ్మల్ని డ్రైవ్ చేస్తుంది. సో I think this is what I want to share in this video. This is very important, a very simple thing, right? అండ్ మీరు ఎప్పుడు కూడా ఇమ్మీడియట్ రిజల్ట్స్ని ఎక్స్పెక్ట్ చేయకండి. ఇమ్మీడియట్ రిజల్ట్స్ అనేవి మనకి మంచిది కాదు. క్విక్గా వచ్చే ఏదైనా సరే అది క్విక్గానే వెళ్ళిపోతుంది, మన దగ్గర ఉండదు. ఏదైతే మనం లాంగ్ రన్లో కొద్దిగా కష్టపడి కాదు, కన్సిస్టెంట్గా చేసుకుంటూ వెళ్తుంటే ఆ వచ్చిన రిజల్ట్సే మన దగ్గర ఉంటాయి. ఎందుకుంటే తెలుసా, అది మన మైండ్కి బాడీకి అలవాటు అయిపోద్ది కాబట్టి. ఇప్పుడు నేను ఏదైతే 75 kilos పెట్టుకున్నానో టార్గెట్, ఐఎమ్ బిలో 75 kilos నౌ, రైట్? బిలో 75 kilos నౌ. సో నేనేది హెవీ వర్కౌట్ చేయలే నేను ఎక్కడుంది. అండ్ ఆ అలవాటు వల్ల ఏమైంది, నేను ఇంతకుముందు చెప్పినట్టు చాలా విషయాలు నాకు నా లైఫ్లో ఇంటిగ్రేట్ అయింది. ఇప్పుడు నేను జిమ్కి వెళ్ళడానికి ఒక అవకాశం ఇచ్చింది నాకు దగ్గరలోనే జిమ్ ఉంది. నేను వేరే లొకేషన్ మారడానికి ఒక అవకాశం ఇచ్చింది. ఇంతకుముందు ఏరియా కన్నా ఇంకా వేరే బెటర్ ఏరియాకి మారాను. బుక్స్ చదువుతున్నా, ఆర్టికల్స్ రాస్తున్నా. అండ్ ఏదైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అన్నెసరీ వీడియోస్ చూడకుండా నా లైఫ్కి సంబంధించిన, నా లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసమే నేను పాడ్కాస్ట్లు కానీ ఇంటర్వ్యూస్ కానీ వింటూ ఉన్నాను. అది నా లైఫ్ స్టైల్ అయిపోయింది. సో ఈ సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ అనేది ఇట్స్ నాట్ ఏ సింగిల్ ఈవెంట్ ఇన్ అవర్ లైఫ్, ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్, రైట్? చాలామందికి ఆ స్పార్క్ అనేది ఉంటుంది, కానీ ఆ స్పార్క్ని ఎక్కడ వాడాలి, ఎలా వాడాలి అని తెలియక
సతమతం అవుతూ ఉంటారు, కన్‌ఫ్యూజ్డ్ స్టేట్‌లో ఉంటారు. సో, ఆ కన్‌ఫ్యూజ్డ్ స్టేట్‌లో ఉన్నప్పుడే మనల్ని మన కోసం మనం అనలైజ్ చేసుకోవాలి. మనం ఏ విషయాన్ని చాలా ఇంట్రెస్టింగ్ థింగ్‌గా ఇప్పటి వరకు చేయగలిగాము. ఒక ఫిజికల్ యాక్టివిటీ అనేది మనం చేయలేమా డైలీ? ఒక్క 30 మినిట్స్ చేయలేమా? అని క్వెషన్ చేసుకొని, ఆ ఫిజికల్ యాక్టివిటీ ఏంటి అని ఐడెంటిఫై చేసి దాన్ని ఫాలో అవ్వగలగాలి. మ్యాక్సిమం వాకింగ్ అనేది చాలా సింపుల్ థింగ్, రైట్? చాలామంది వాకింగ్ చేయడం అంటే అంటే ఎవరో ఒకరు తోడు ఉండాలంట, కంపెనీ ఉండాలంట. సింపుల్ వాకింగ్ కూడా కంపెనీ ఎందుకండి? సింపుల్ వాకింగ్ ఒక 30 మినిట్స్ బయట నేచర్‌లో నడవడానికి ఎందుకు కంపెనీ? ఎందుకు ఆ 30 మినిట్స్‌లో ఎందుకు ఏవో మాట్లాడేసుకోవాల్సిన అవసరం లేదే. అంత అవసరం లేదు, రైట్? ఆ 30 మినిట్స్ మీతో మీరు గడపండి, నేచర్‌తో గడపండి. ఇట్ గివ్స్ యూ ఇమెన్స్ ఎఫెక్ట్. చాలా ఇంపాక్ట్ చేస్తుంది మీ లైఫ్‌ని. ఓకే. యాహ్! ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేద్దాం. చాలా పెద్దగా అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ విల్ కమ్ అప్ విత్ అనదర్ very good topic in my next video. Have a nice day.